హైదరాబాద్ బోనాల జాతర కొనసాగుతోంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాలు శోభాయాత్ర నిర్వహించారు. ఈ బోనాల జాతరలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేజియా అందిస్తారు. ఆషాఢ మాసం వచ్చేసిందంటే బోనాల జాతర మన తెలంగాణ స్టేట్ లో మొదలైపోయినట్టే. సో ఈ బోనాల జాతరని ప్రతి ఒక్కరూ తన ఇంటి యొక్క పండగగా స్వీకరిస్తూ ఉంటారు. ఇలాంటి ఈ బోనాల జాతరని కూడా ఇప్పుడు ప్రస్తుతం టెట్ వాళ్ళందరూ అంటే టెక్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పండుగగా ఈ యొక్క శోభయాత్ర మొదలైంది. శిల్పకళా వేదిక నుంచి ఈ యొక్క బోనాల జాతర అనేది ఈ రోజు మొదలైంది. ఈ బోనాల జాతర సందర్భంగా ఏంటి విశేషాలు, ఈ బోనాల జాతర శోభయాత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి వరకు చేరుకుంటుంది, మనతో పాటు వివరించడానికి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సందీప్ మక్తలా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి శోభయాత్ర ఎంత ఘనంగా జరుగుతుంది? మునుపటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎలా జరగబోతుంది? స్పెషాలిటీ ఏంటి? ముందుగా రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి తెలంగాణ రాకముందు నుండి ఒక 21 బోనాలని చిన్న పెద్దమ్మ తల్లి ఇక్కడ ఐటీ కారిడార్లో చిన్న పెద్దమ్మ తల్లి ఉండేటువంటి స్పేస్కి వెళ్ళి 21 బోనాలని సమర్పించడం అనేది మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఒక 21 బోనాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నాం. మేము ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు మేము మొక్కుకున్నది ఒకటే, మా యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ డబల్ కావాలని. వితిన్ 5 years అది నిజంగానే 4 ఏళ్లలో 57,000 కోట్లు ఉండేటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ 1,00,000 కోట్లు పైచలకు దాటింది. అదేవిధంగా ఇవాళ మనం ఐటీ ఎంప్లాయీస్ హెడ్ కౌంట్ ఇవాళ చూసుకుంటే దగ్గర 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. మేము ఇవాళ అమ్మవారిని కోరుకునేది ఒకటే, ఏంటిదంటే భారతదేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉండాలి. ఐటీ ఎక్స్పోర్ట్స్లో కావచ్చు, ఐటీ ఎంప్లాయీ హెడ్ కౌంట్లో కావచ్చు. సో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. సో అమ్మవారికి కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతోని మా యొక్క ఐటీ ఎంప్లాయీస్ బోనం ఎత్తుకొని పోతరాజులు ఇంకా డిఫరెంట్ విన్యాసాలతోని మేము ఇక్కడ ఈ ఐటీ కారిడార్లో చేస్తూ ఉంటాం. ఆషాఢంలో వచ్చేటువంటి 2వ ఆదివారం ఈ యొక్క అతిపెద్ద ఐటీ బోనాలు అనేటువంటి నామకరణతోని ప్రతి ఒక్క ఐటీ కంపెనీస్లో కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున బోనాల సంబరాలను జరుపుకుంటూ ఉంటారు. టీకా బోనాల సందర్భంగా ఈ రోజు ఈ యొక్క బోనాలు శోభయాత్రలో పాల్గొనడానికి మన బీజేపీ తెలంగాణ స్టేట్ లీడర్ మన యొక్క రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క టీటా బోనాలు అని? టీటా ఈ సంస్థ అయితే ఉందో ఇది తెలంగాణ ఉద్యమం సమయంలో ఇది ఐటీ ఎంప్లాయీస్ ఐటీ సంబంధించిన సెక్షన్స్లో ఈ యొక్క సంస్థ ఏర్పాటైతే జరిగింది. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేను దాదాపు 3-4 సార్లు ఈ యొక్క టీటా సంస్థ బోనాలు ఏర్పాటు చేసినప్పుడల్లా నేను వచ్చాను. ముఖ్యంగా దీంట్లో ఏదైతే వీళ్ళతోనే నాకు అనుభవం సంబంధం ఉందో దీనిలో చాలామంది ఐటీ సంబంధించినటువంటి వ్యక్తులు నాకు అనేక కార్యక్రమాల్లో కలవడం ఉంటుంది. వాళ్ళ కార్యక్రమం నేను వెళ్ళడం జరుగుతుంది. బోనాలు అనేది తెలంగాణ సంస్కృతి. బోనాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో తెలంగాణ తెలుగు వాళ్ళు ఉన్నారో జరుపుకుంటుంటారు. అటు అమెరికాలో కానీ లండన్లో కానీ. నేను 2 దేశాల్లో కూడా నేను ఈరోజు ఇక్కడ మంచి విద్యావంతులు, ఇంజనీర్సు, మంచి ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఈ యొక్క తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి ముందుకు తీసుకుపోవటానికి ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ఒక తెలంగాణ ఒక సంస్కృతిగా భావించేటటువంటి ఒక బోనాలు టీటా వాళ్ళు నిర్వహించినందుకు వారికి ముఖ్యంగా నేను అభినందనలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది మనకి ప్రతి ఒక్కరు అంటే విద్యావేత్తలు, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం, బోనాలని ప్రమోట్ చేయడం వల్ల మనకి అంతర్జాతీయ ఐటీ డెవలప్మెంట్స్ ఐటీ కంపెనీస్ అందరికీ కూడా మనకి ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఈ యొక్క సాంస్కృతిక సంప్రదాయాలు అనేవి ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. ఈ యొక్క సంస్కృతి తెలంగాణ అంటే ఇది ఒక టూరిజం డిపార్ట్మెంట్లో కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేరే దేశంలోంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. బోనాలు అంటేనే మామూలు విషయం కాదు. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ తెలుగుదనం ముట్టిపడేలాగా ప్రతి ఒక్క ఆడపడుచు కూడా వాళ్ళు చాలా చక్కగా తెలుగు సంస్కృతికి సంబంధించి చాలా చక్కగా రెడీ అయ్యి బోనాలను ఎత్తుకొని ఈ శోభయాత్రలో పాల్పంచుకోవడం, అది కూడా ఐటీ ఎంప్లాయీస్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న పెద్ద విద్యావంతులు కూడా ఈ యొక్క బోనాలలో పాల్పంచుకోవడం అనేది చాలా గర్వకారణం అని చెప్పేసి రామచంద్ర గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ దాస్తో కేజీ.